మార్చి 10, 2024న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ డివిజన్లోని చెర్లపల్లి ఐజీ కాలనీలో క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ సుమలత గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్యూబెక్టమీ, లాఫ్, గర్భసంచి తీసివేత, డెలివరీ సర్జరీలు, నార్మల్ డెలివరీలు, అపెండెక్టమీ, కొవ్వుగడ్డలు తీసివేయటం మొదలగు వాటిని అతి తక్కువ ధరలోనే తీయబడుతుంది అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ ఈ ఏరియాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అతి తక్కువ ధరలో మీకు అందుబాటులో ఉంది అంటూ చెర్లపల్లి చుట్టుపక్కల గ్రామాలను చుట్టుపక్కల బస్తీలకు తను క్యాంపు ద్వారా ఆర్గనైజింగ్ చేసుకోవడం జరుగుతున్నది. అదే సందర్భంగా ఐజీ కాలనీలో కూడా నిర్వహించారు. ఐజీ కాలనీ ప్రెసిడెంటు ముత్యాలు, కార్యదర్శి సాగర్ గౌడు, ఇంకా కమిటీ మెంబర్సు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నారు. క్రాస్ ఫ్యామిలీ హెల్త్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, స్కాలా డెంటల్ కేర్ హాస్పిటల్ చిన్నచెర్లపల్లి వారు నిర్వహిస్తున్న ఇక్కడ ప్రజలందరూ వచ్చి సర్దిస్తున్నారండి. ముఖ్యంగా ఈ రోజుల్లో సమాజంలో అన్నింటికన్నా లీస్ట్ బాదర్ చేసేది హెల్త్. కానీ హెల్త్ విషయాలే ఎక్కువ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, కానీ దాన్ని మాత్రమే ప్రజలు ఎక్కువగా కేర్ చేయలేకపోతున్నారు. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, మనము పర్సనల్ నీడ్ కోసం ఎంతో ఖర్చు చేస్తున్నాం. ఇప్పుడు ఒక వీకెండ్కి వస్తే ఒక కామన్ ఫ్యామిలీ వెళ్ళి ఒక 1,000 వరకు అవుట్ సైడ్ ఫుడ్కి మనం స్పెండ్ చేస్తున్నాం. దాని ద్వారా అనారోగ్యాలు కొని తెచ్చుకోవడం అవుతుంది, కానీ రియల్గా ప్లెజర్ అనేది ఉండడం లేదు. నేను చెప్పేది ఏంటంటే, అటువంటివి తగ్గించుకొని హోమ్ మేడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ, వాటర్ బాగా తీసుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేస్తూ, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ చక్కని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము ఒక గొప్ప వాళ్ళకే సాధ్యమవుతుంది, అలాంటి మధ్యవర్తులకి మధ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి, ఈ లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా సాధ్యమవుతుందని. కానీ నేను చెప్తాను ఏంటంటే, మీకు వెజిటబుల్స్ చూసినట్లయితే ఒక సీజన్లో టమాటో, కీరా ఇలాంటివి, క్యారెట్, బీట్రూట్ ఎంతో తక్కువకి దొరుకుతుంటాయి. ఆహారంతో పాటు మీరు ఆ వెజిటేబుల్స్ ఉండడానికి ట్రై చేయండి. కొన్ని సీజన్లో జామకాయలు, కొన్ని సీజన్లో మామిడి పళ్ళు, కొన్ని సీజన్లో బనానా ఇలాంటివి కూడా తక్కువ ధరకి దొరుకుతుంటాయి. సీజనల్గా ఒక నాలెడ్జ్ కలిగి అటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం. అన్నింటికన్నా పల్సెస్ ఉంటాయి, అంటే గుడాలు అంటారు కదా, వెనుకటి రోజుల్లో పెద్దవాళ్ళు తినేవాళ్ళు, శనగ గుడాలు కానీ పెసల గుడాలు ఇలాంటివి చేసుకొని తినడం వల్ల శారీరక పుష్టి ఉంటుంది, అలసట అనేది తొందరగా రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఏదైనా పెద్ద సమస్య వస్తే మాత్రం పరిగెత్తుకొని హాస్పిటల్స్కి వస్తున్నారు. హాస్పిటల్కి వచ్చి ఓన్లీ మందులు వేసుకుంటే మాత్రమే ఆరోగ్యము బాగుపడుతుంది అనుకుంటున్నారు. మందులతో పాటు మంచి ఆహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైనదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరి మేము ఇలా అనేక క్యాంపులు కండక్ట్ చేసి ఇప్పటికీ 22 మందికి పైగా మేము సేవలు అందించాం. అందులో ఎక్కువ భాగము థైరాయిడ్, తర్వాత రక్తలేమి, ఎనీమియా ద్వారా కానీ, తర్వాత వచ్చేసి షుగర్, బీపీ వీటి ద్వారా బాధపడుతున్నారండి. అండ్ బేసిక్ ప్రాబ్లం ఇది తెలియకుండా ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే అనాథరైజ్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, గ్లూకోజ్ పెట్టించుకోవడము, ఎటువంటి పరిష్కారము ఉండదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, తక్కువ ధరలో మేము మాలాంటి వాళ్ళము మంచి ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి. మరి మీరు వచ్చి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, కాబట్టి అది జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యం కలిగి జీవించాలి. చక్కని నిద్ర కూడా ఎంతో అవసరం అండి. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి 2-3 గంటల్లో పడుకుంటున్నారు, కంటిన్యూస్గా ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి చూడడం వల్ల. అది కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఎఫెక్ట్ ఇస్తుంది. ఇలాంటివన్నీ చూసుకొని మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరి ఒకసారి మా ధన్యవాదాలు. క్రాస్ ఫ్యామిలీ కేర్ సెంటర్కి థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ. ఇంతకుముందు కూడా మేడం ప్రోగ్రామ్ మరోసారి అన్ని రకాల టెస్టులు కూడా మేడం వాళ్ళు మేడం కూడా మంచి సలహాలు మంచి ఫుడ్ తీసుకొని పేదవారానికి కూడా ధనవంతులు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని
ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి.